హలో ఆల్, వెల్కమ్ టు తుపాకీ.com. ప్రస్తుతం మనతో రంభ ఉర్వశి మేనక సినిమా నుంచి టైటిల్ రోల్స్ ప్లే చేసిన విష్ణుప్రియ గారు అండ్ రాశి సింగ్ గారు అండ్ ప్రాశీ సింగ్ ముగ్గురు అయితే ఉన్నారు. సో లెట్స్ హ్యావ్ సమ్ వండర్ఫుల్ కాన్వర్జేషన్ విత్ దెమ్. సో ఈ సినిమా వచ్చి September 4th రిలీజ్ అవుతుంది. ఆ సినిమాలో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆల్రెడీ రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది అసలు ఎలా జరిగింది అండ్ ఆ సినిమా విశేషాలు ఏంటో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అండి. హలో అండి, నమస్కారం. నమస్తే. సో చాలా ఫెమిలియర్ ఉన్నారు అండ్ చాలా బ్యూటిఫుల్ కూడా ఉన్నారు. థ్యాంక్ యూ. సో గుడ్ టు సీ. అంటే మిమ్మల్ని బ్యాక్ టు బ్యాక్ చాలా సినిమాలు మొన్న రీసెంట్గా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అండ్ అగైన్ దిస్. థ్యాంక్ యూ అండి. గుడ్ టు సీ యూ ఆల్సో. ఎలా ఉంది? హౌ ఇస్ యువర్ జర్నీ? జర్నీ హ్యాస్ బీన్ అమేజింగ్ అండి. చాలా రోలర్ కోస్టర్ రైడ్ లాగా, చాలా చాలా వార్మ్త్ కూడా వచ్చింది. హైదరాబాద్ అండ్ ఎస్పెషలీ దిస్ ఇండస్ట్రీ, ఐ ఫీల్ లైక్ దే హగ్డ్ మీ అండ్ దే అడాప్టెడ్ మీ. అందుకే ఇప్పుడు తెలుగు అమ్మాయిలాగా అయిపోయాను నేను. మొత్తం ఇక్కడ షిఫ్ట్ అయ్యాను అన్నీ. బట్ ఐ థింక్ పీపుల్ ఆర్ రియలీ కైండ్. దే హ్యావ్ బీన్ అట్లీస్ట్ కైండ్ టు మీ. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. And I really got opportunity and I try to make the most of it, and I think I will reach even further with better opportunities. చాలా మంచి రికగ్నైజేషన్ కూడా వస్తుంది. అవును. పీపుల్ గుర్తుపడుతున్నారు రాశి సింగ్ అంటే. ఓకే. అవును. Yeah. I don't know about all of that, but I just try to do my work. Other things are depends on God and other stuff, but I try to work and do better films. That's all. సో ఎలా రంభ ఛాన్స్ మీకు ఎట్లా వచ్చింది లైక్ ఈ సినిమాలో? So I was supposed to do some other film in this production house. నేను మిస్ అయ్యాను. ఆ ఫిల్మ్ చాలా పెద్ద హిట్ అయింది. నేను చెప్పాను, బట్ చాలా పెద్ద హిట్ అయింది. అండ్ ఇట్ వాజ్ సమ్ హెల్త్ ఇష్యూ అండ్ సంథింగ్. దెన్ మళ్ళీ నాకు కాల్ వచ్చింది. ముందే చెప్పారు ఈ ఫిల్మ్ కూడా చాలా హిట్ అవుతుంది, డోంట్ మిస్ దిస్ ఫిల్మ్. ఐ సెడ్ ఓకే, ఐల్ టేక్ నరేషన్. సో ఐ వెంట్ ఫర్ నరేషన్ అండ్ నేనే అక్కడ నరేషన్ తర్వాత నేనే ఫీల్ అయ్యా, అమ్మ ఈ సినిమా చాలా హిట్ అవుతుంది, ఎట్టి పరిస్థితులను మిస్ చేయను. సో నరేషన్ తీసుకున్నాను, చాలా నచ్చింది. అండ్ టైటిల్ కదా, మా అందరికి టైటిల్ వచ్చింది అంటే ఇది ఆల్సో పెద్ద ఇంపార్టెంట్ కదా, పెద్ద డీల్. ఎందుకంటే ఒక లైఫ్లో ఎస్పెషలీ యాజ్ హీరోయిన్స్ ఆర్ యాజ్ ఫీమేల్ యాక్టర్స్ టైటిల్ పేరు వస్తే ఇట్స్ ఆల్రెడీ అ బిగ్ డీల్. సో దే థాట్ ఆఫ్ ఇట్ ఆల్సో ఇస్ లైక్ అ బిగ్ డీల్. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ మంచి ప్రొడక్షన్ హౌస్ అనుపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్, మంచి హీరో అల్లరి నరేష్ గారు, మంచి ప్రొడ్యూసర్ రాజేష్ రండా గారు. అన్ని మూవీస్లో మొత్తం టచ్ చేస్తే గోల్డ్ లాగా అయిపోతుంది. అండ్ అగైన్ మా డైరెక్టర్ గారు ముందు తెలియదు నాకు, కానీ తర్వాత అబ్బా నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది డైరెక్టర్ గారుతో. ఎందుకంటే పని చేశాను చాలామంది అండ్ చాలామందితో నేను నరేషన్ కూడా తీసుకున్నాను. బట్ ఎంత క్లారిటీతో ఈ టైప్లో సినిమా, ఎంతమంది యాక్టర్స్తో అండ్ అమ్మాయిలు ఈ గెటప్లో అన్నీ కలిపి మంచి ప్రోడక్ట్ వచ్చింది అంటే హీఈస్ గ్రేట్ అండి. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ ఫర్ దిస్ ఫిల్మ్. ఇంకా ఇంటర్వ్యూ అయిపోయిందండి, మొత్తం మాట్లాడి మొత్తం నేను క్వశ్చన్ అడిగితే ఆవిడ మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కమింగ్ టు యూ విష్ణు గారు, అంటే చాలా బిజీ ఉంటారు. లైక్ ఆ పక్కన జస్ట్ జనరల్లీ చెప్తున్నా, లైక్ I feel bad if you say I'm busy. I'm not. Like, huh? No, I'm not. సో ఓకే, అట్లీస్ట్ బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తూ ఉంటారు. లైక్ Every month work ఉంది. టెలివిజన్ చేస్తారు అండ్ సమ్ ఫిల్మ్స్ చేస్తారు, లైక్ ఓటీటీస్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎలాంటి సినిమాకి వచ్చినప్పుడు కంప్లీట్ డిఫరెంట్ జోనర్ ఉంటుంది. 70mm స్క్రీన్, లైక్ ఒక సినిమా దాని ఫీల్ వేరే ఉంటుంది. సో మీకు క్యారెక్టర్ ఎలా వచ్చింది అండ్ హౌ డిడ్ యూ స్టార్ట్? I feel నాకు ఈ క్యారెక్టర్ ఎలా వచ్చింది అంటే, ఐ హ్యావ్ టు టెల్ యూ, ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ రీజన్స్. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఐ ఆల్సో ఫీల్ డెఫినెట్లీ వీళ్ళకి కూడా వాళ్ళ పూర్వీకుల బ్లెస్సింగ్సే. అండ్ మా పూర్వీకులు దేవర్ లిటరలీ పర్ఫార్మింగ్ ఆన్ డ్రామా కంపెనీస్లో నిజంగా పర్ఫామ్ చేసేవాళ్ళు. ఇలా ఏఎన్ఆర్ ఎన్టీఆర్ గారి పాత్రలు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మా తాతయ్య పేరు కూడా నాగేశ్వరరావు అండ్ హీ వాస్ పర్ఫార్మింగ్. సో వాళ్ళందరూ, మై మామ్ ఇస్ అ క్లాసికల్ డాన్సర్, వాళ్ళందరిది చూసినప్పుడు దే హ్యావ్ అ బ్యాక్గ్రౌండ్ అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. బట్ లక్కీలీ ఆర్ అన్లక్కీలీ మేబీ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ నౌ. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ప్రిపేర్ అయి ఉన్నాను అని నాకు మేబీ 70mm గుడ్ రైట్
ఆపర్చునిటీ వచ్చింది. అది ఇంతకు ముందు నేను రెడీ లేను కాబట్టి నాకు రాలేదు, బట్ నేను టెలివిజన్ వరకు రెడీ, సో టెలివిజన్ వరకు వచ్చింది. ఫేమ్ అయితే వచ్చింది, బట్ ఇలాంటి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఐ ఫీల్ ఇట్స్ అన్ యాన్సెస్ట్రల్ బ్లెస్సింగ్. అండ్ ఆల్సో మన ప్రొడ్యూసర్ గారు కంపల్సరీ ఒక తెలుగు అమ్మాయిని పెట్టాలి, అండ్ ఆయన నాకు ఎప్పుడో చెప్పారు, నీకు ఐ రియలీ లైక్ వాట్ యూ డూ అమ్మా, నీకు డెఫినెట్లీ ఆపర్చునిటీ ఇస్తాను అంటే ఐ డెంట్ టేక్ ఇట్, బికాస్ చాలా మంది కలిసినప్పుడు దే టెల్ యూ డూ గ్రేట్ జాబ్, మీకు ఆపర్చునిటీ ఇస్తాము మేడం, లైక్ ఎవరు ఇవ్వరు, అండ్ ఎస్పెషల్లీ టెలివిజన్ చేసిన వాళ్ళకి ఇంకా ఇవ్వరు, జస్ట్ బాగుంది బాగుంది అని చెప్తారు, కానీ నోబడీ విల్ యాక్చువల్లీ కన్సిడర్ దర్ టాలెంట్ సీరియస్లీ అండ్ థింక్ అబౌట్ దెమ్ అని నేను అనుకోలేదు. బట్ మన ప్రొడ్యూసర్ గారు హీ థాట్, అండ్ ఆల్సో డైరెక్టర్ గారు ఆల్సో హెస్ బిలీవ్డ్ ఇన్ మీ, అండ్ నేను నమ్ముకోలేదు నా మీద ఇంత అందమైన దాన్ని నేను పోర్ట్రే చేయగలుగుతాను. ఐ వాజ్ డౌట్ఫుల్, వెరీ వెరీ డౌట్ఫుల్, బికాజ్ మీరు చూస్తేనే నేను ఊపిరే అబ్బాయిలాగా తీసుకుంటాను, ఇక్కడ అమ్మాయిలాగా ప్రేమ్ ప్రాపర్ నైస్ ఇస్ వెరీ టఫ్. మన హైపరాది కూడా నా మీద వీళ్ళందరూ జోక్స్ చేస్తారు, లేడీ గెటప్ వేసుకొని, లేడీ గెటప్ అండ్ ఆల్. సో ఇక్కడ నిజంగా గెటప్ వేసుకొని దాంట్లో ఇఫ్ ఈ సినిమా బయటకు వచ్చి ఆడియన్స్ మెచ్చుకున్నారు నా ప్రెజెన్స్ కి అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ మై యాన్సిస్టర్స్, నథింగ్ టు డూ విత్ మీ. ఓకే, అంటే మీరు ఎందుకు చెప్తూ అన్నారు కదా, టీవీలో చేసేటప్పుడు లైక్ బాగుందమ్మా అని చెప్తారు, నెక్స్ట్ బిగ్ డైరెక్టర్స్, ట్రస్ట్ మీ, బిగ్ డైరెక్టర్స్ ఆఫీస్ కి పిలిచి ఎందుకు ఆపేసావు చెయ్యి అని, ఐ కాంట్ ఈవెన్ టేక్ దేర్ నేమ్స్. సో నేను ఓహో వీళ్ళు నా వర్క్ చూస్తున్నారా అనుకునేదాన్ని, బట్ ఇంకో మైండ్ లో అనుకునేదాన్ని, వై ఆర్ దే నాట్ కాలింగ్ మీ ఫర్ అ క్యారెక్టర్, ఆర్ వై ఆర్ దే నాట్ కాలింగ్ మీ ఫర్ ఎనీథింగ్ అని అనుకునేదాన్ని. బట్ మేబీ ఐఎమ్ నాట్ రెడీ ఆర్ ఐ వాజంట్ రెడీ అండ్ నౌ ఐఎమ్ రెడీ. ఓకే, సో అన్ని దాటుకుని మీ దాకా వచ్చిందని డూ యూ బిలీవ్ ఇన్ లైక్ ఎలా అంటే ఒక డెస్టినీ? డెఫినెట్లీ అదే చెప్తున్నాను కదా, మా పూర్వీకులు అండ్ దే వర్ ఆల్రెడీ డూయింగ్ దిస్ అండ్ ఐ వాంటెడ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్, బట్ నేను అంత డెడికేటెడ్ కాదు. బట్ నౌ దట్ ఐవ్ బికమ్ లిటిల్ డెడికేటెడ్ అండ్ ఐవ్ స్టార్టెడ్ పుట్టింగ్ మై హార్డ్ వర్క్ అండ్ ఆల్ ఆఫ్ దట్, ఇట్ హెస్ బీన్ వర్కింగ్. యా, అండ్ మీరు చాలా స్పిరిచువల్ కూడా, లైక్ ఇన్స్టాగ్రామ్ లో మీ కొన్ని పోస్టులు చూసినప్పుడు యూ విజిట్ టెంపుల్స్ ఫ్రీక్వెంట్లీ, అండ్ చాలా శివభక్తురాలు కూడా చాలా ఆల్ గాడ్స్, గోవింద విల్ ఫీల్ బ్యాడ్, కామాఖ్య విల్ ఫీల్ బ్యాడ్, ఆల్ గాడ్స్. అంటే ఇది ఫస్ట్ నుంచి ఉండిందా, లేకపోతే లైక్ సమ్ పాయింట్ యూ గాట్ కనెక్టెడ్? మా చిన్నప్పుడు అండి నా స్కూల్లో భగవద్గీత వాజ్ అ సబ్జెక్ట్. సో దాంట్లో చాంటింగ్ కానీ ఏదైనా నేను డిస్ట్రిక్ట్ లెవెల్ గోల్డ్ మెడలిస్ట్ వరకు నేను చేశాను. అండ్ నేను ఇండస్ట్రీకి రాకముందు నేను డబ్బులు సంపాదించడానికి పిల్లలకి భగవద్గీత క్లాసెస్ చెప్పాను. వీడియో లైక్ రీసెంట్ గా అది బాగా ట్రెండింగ్ లో వచ్చింది. సో అది దాని వల్ల తెలియక భగవద్గీత కంఠస్థం, మీనింగ్ తెలీదు, జస్ట్ కంఠస్థం చేయడం వల్లనే నా లైఫ్ లో చిన్నప్పుడే ఐ సీన్ సో మెనీ మ్యాజిక్, సో మెనీ మిరాకిల్స్. ఐ వాజ్ టాప్ ఇన్ ఎనీథింగ్. మా స్కూల్లో ఐ వాజ్ ద నోన్ పర్సన్. ఐ ఫీల్ ఇట్స్ బికాస్ ఆఫ్ భగవద్గీత. So I was a celebrity since childhood because of Bhagavad Gita. So I feel అది పెద్దగా అయ్యే కొద్దీ నా లైఫ్లో కష్టాలు అయ్యే కొద్దీ మా ఇంట్లో తినడానికి తిండి లేనప్పుడు చాంటింగ్ దీస్ థింగ్స్ చేంజ్డ్ మై లైఫ్. సో ఐఎమ్ నెవర్ గోయింగ్ టు లీవ్ ఇట్. నాకు అందుకే ఒకలాంటి అహంకారం, ఎందుకంటే నాకు ఎవరిచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ఇస్తాడు, దేవుడు చూస్తాడు. హీ నోస్ హూ ఐ యామ్ అండ్ వాట్ ఐ యామ్ జెన్యూన్లీ. సో దట్ కీప్స్ మీ మూవింగ్ ఫార్వర్డ్ అనమాట. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఓ హే. సో మేనక గారు, అంటే మీరు ఆల్రెడీ డిడ్ ఫ్యూ ఫిల్మ్స్ లైక్ బడీ చేస్తున్నారు అండ్ అగైన్ అండ్ ఇది చేస్తున్నారు. సో మధ్యలో చాలా గ్యాప్ ఉంది. లైక్ వాజ్ ఇట్ ఏ కాన్షియస్ డెసిషన్ ఆర్ సంథింగ్? No, definitely it was a conscious decision. And when I got to introduce to Hasya movies, and when I met director Garu, so he kept me for a good long 2-3 months for a like hold. That when I met him, there was some pre-production was going on. He was writing a story at that point. So when I met him, he said like, yeah, we are going through this project and this is what we are considering for 3 females. So definitely we'll do one of, like, you know, we'll fix you for one of the character. But he wasn't sure. So then Tarvata later he was like, okay, now this film is happening, everything is all good, set. Then started like yeah. అల్లరి నరేష్ గారిని చాలా రోజుల తర్వాత అవుట్ అండ్ అవుట్ ఫన్ జోన్ లో కనిపిస్తున్నారు. సినిమా మొత్తం ఫుల్ ఫన్ ఉంటుందని అర్థమవుతుంది. సో సెట్స్ లో ఎలా ఉండేది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ అల్లరి నరేష్ గారు? Experience was wonderful, very learned a lot actually from him as an actor. So I have seen an actor that he never carries his experience to the set, like how many films he has done and given so many hits. But I've never felt that he's carrying the experience to the set. He was all blank, as in like newcomer actor, just, you know, giving his shot, going back to his chair, not talking to anyone. That too, I was like, we just come to know that
he's an extrovert and all, but generally he was absolutely used to be just keep off, though, because we were all busy in our like thing and all, but other than that, how to switch off, switch on, just like this, it was something I learned, and every day I used to learn and take things with me to the home. So yeah. మీరు అల్లరి నరేష్ గారి సినిమాలు ప్రీవియస్ గా డిడ్ యు వాచ్ ఎనీ అల్లరి నరేష్ గారి ఫిల్మ్స్? I watched, but not comedy. I watched serious. So which movie? I think Nandi. Nandi, okay. And I loved his performance in that. Yeah, I happened to watch it very recently. Yeah, loved his performance. But ఈ టైప్ లో సినిమా అంటే మా మూవీయే. Okay. నేను లైవ్ గా చూసాను కాబట్టి ఐ వాజ్ లైక్ అమ్మ ఇంత టేక్ ముందు అంత షాన్గా ఉంటారు, టేక్ లైక్ యాక్షన్ తర్వాత హీస్ లైక్ ఫుల్ ఎక్స్ట్రోవర్ట్, ఫుల్ బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్, ఫుల్ కామెడీ, మళ్ళీ కట్ తర్వాత ఇలా ఐ వాజ్ షాక్ టు సీ హిస్ పర్సనాలిటీ స్విచ్. ఓకే. బట్ అమేజింగ్ నాకు ఎక్స్పీరియన్స్. తెలిసి విష్ణు గారు మీరు బాగా చూసుంటారు కదా అల్లరి నరేష్ గారి సినిమాలన్నీ, అంటే తెలుగు కాబట్టి కంప్లీట్ ఆయన ఫిల్మోగ్రఫీ అంతా ఫాలో అవుతుంటారు. ఆయన ఇష్టమైన, మీకు బాగా ఇష్టమైన ఫిల్మ్ అది? You should help me with names. Sudigadu. Obviously. Sudigadu. ఇప్పుడు రిలీజ్ అయింది కదా. Release అయినా? I don't think Ah, so. is him and Raviteja garu. It's Shambho Shiv Shambho. Yeah, re-release అయింది. Gamya. No, but that's not comedy. That's full A intense. very intense role he Yeah, did. that film is also good. Yeah, it's very good. I think Sudigadu, Seema Tapakai. All his films were బెండప్పర వారంపి ఇవన్నీ ఒక yeah. సీక్వెన్స్ లో All భలే were very funny, hilarious. కిత్తలు అయితే కిత్తలే అసలు ఇట్స్ లైక్ టూ ప్రతి ఫనీ. ఫ్రేమ్ లో ఫన్ ఉంటది. యా ఫస్ట్ చిన్నప్పుడు మహేష్ బాబు వీళ్ళందరూ ఇష్టం, కానీ ఈయన సినిమాలో చూసిన తర్వాత ఈయన సినిమా వస్తుంటే డెఫినెట్ గా టీవీలో అయినా చూడొచ్చు, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. సో బెట్టింగ్ బంగారు రాజాలు ఇలా మంచి మంచి సినిమాలు ఉన్నాయి. సో అలాంటి ఆయనతో, అండ్ నా 10 years బ్యాక్ నేను ఫస్ట్ టెలివిజన్లో వచ్చినప్పుడు నేను చేసిన షోకి గెస్ట్ నరేష్ గారు, అండ్ మేమేదో చిన్నగా ఫన్గా డాన్స్ చేసాము. నేను చేసిన డాన్స్కి ఆయన మార్క్స్ ఇవ్వాలి. కట్ చేస్తే విత్ ఇన్ 10 years ఐఎమ్ డాన్సింగ్ విత్ హిమ్, ద టైటిల్ సాంగ్ ఆయనతో చేస్తున్నాను అంటే ఫర్ మీ ఐమ్ లైక్ what is this circle exactly? Oh god, it's so nice. It's like chills experience for me. ఓకే. Yeah. సో అంటే ఎమదొంగ సినిమాలో ఎన్టీఆర్ గారు చేస్తారు రంభ ఊరసి మనకల్ పెట్టి ఒక మంచి, అండ్ అది కూడా ఒకటి, నేను ఫుకెట్ వెళ్ళాను ఒక లాస్ట్ ఆగస్ట్ వెళ్ళాను, నేను నా ఫ్రెండ్స్ అందరం ఈ రంబ ఆ సాంగ్ కి డాన్స్ వేస్తున్నాం, అండ్ వాళ్ళు ఎందుకో చెప్పారు నీకు ఇలా నువ్వు రంబకైతే బాగా సెట్ అవుతారా ఇది అదని హీ టోల్డ్ మీ. అండ్ కట్ చేస్తే 1 month లో ఈ నరేషన్ సరే రంబ రాకపోయినా ఊర్వశి వచ్చింది. I just called them, you know what, you guys said this and this happened in my life, and they're like, they were so happy. Yeah. అంటే ఎక్కువ ఒక బంచ్ ఆఫ్ విమెన్ ఉన్నా లేదా బంచ్ ఆఫ్ గర్ల్స్ ఉన్నా సరే అంత పడదు ఒకరికొకరికి అని చెప్పేసి bunch of men ఉన్న పడేది వాళ్ళకి. అస్సలు పడలేదండి. I was so యు గైస్ ఎలా ఉండేవారు సెట్స్ లో? So much of ego, so much of attitude, అస్సలు పడలేదు. ఓకే. జనరల్ గా I was so annoyed with their dialogues every time. Bad dialogues. Irritated. అస్సలు unprofessional. Not at all supportive. Not at all. ఆవిడ కూడా చెప్పేస్తున్నారు ఇంకా సైలెంట్ గా ఉండేవాళ్ళు ఆవిడ. So much of irritation, imagine. ఓకే. You got clickbait కదా? Got it, no? జనరల్ గా పోనీ దానిపైన మీరు చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి? But actually these days, like it has been always that taboo is there, working female together. Only put that in our head. All of you guys. Yeah, but I think ఎవరైనా అడిగారు మీకు ఎలా మీ అందరు men కదా? అంటే మన్ ఎక్కడ ఉన్నా సరే దే విల్ కోప్ అప్ విత్ ఈచ్ అదర్. చాలా ఫాస్ట్ గా They'll అయిపోతారు. not say, we'll say. but it's అంతే actually కదా? the other way Men around. direct గా murders చేస్తారు. They will Direct గా murders లు, kidnappings లు అన్ని చేస్తారు. మేము మాక్సిమం యాటిట్యూడ్ చూపిస్తాము, ఈగో చూపిస్తాము. బెటరే ఈ కదా? మధ్య విమెన్ కొంచెం డ్రమ్స్ ఇవన్నీ No, but ఎక్కువ మీరు Yeah. ఎప్పుడు అమౌంట్స్ ఆఫ్ నంబర్స్ చూస్తే మెన్ చేసిన హత్యలు ఎంత, women చేసిన హత్యలు ఎంత. ఎంత ఉంది, కానీ హైలైట్ అవుతుంది ఎందుకంటే మీ అందరూ చాలా హైలైట్ చేస్తారు. మీరు భయపడిపోయారు, ఒరే ఇంకెన్ని ఆ, కుక్కర్లు మమ్మల్ని ఇప్పుడు లేపేస్తారని మాకు పెళ్లి మనసానికి వద్దు. భయపడుతుంది. మాకు బ్లూ డ్రమే పెళ్లి వద్దు. మేమందరం ఎన్ని ఇయర్స్ నుంచి టార్చర్ అయ్యి కూడా పెళ్లి చేస్తున్నాము, పిల్లలు కూడా వాట్ డు యు కాల్ దట్ కంటున్నాము. బట్ స్టిల్ నో వన్ క్వశ్చన్ ద హోల్ మెన్. Yeah. బట్ నౌ యు గైస్ ఆర్ తెలుగు డిబేట్లు కూర్చోబెట్టచ్చు అంత బాగా మాట్లాడుతున్నారు. నౌ యు మెన్ ఆర్ లైక్ ఎందుకు The house పెళ్లి is చేస్తే working. బ్లూ డ్రమ్ లో పెడితే ఎలా?
ఇప్పుడు ఈ interview మీరు బ్లూ డ్రాప్ లో ఉండకుండా అమ్మో అలా This question should not be there. As a Yeah, female, yeah. how was it? Like as an actor, how was it? Just like, అవును ఇప్పుడు కూడా మీరు అందరూ అక్కడ స్టక్ ఉన్నారు అక్కడ ప్రాబ్లమ్స్ ఉందా వచ్చిందా అని డిగ్ చేస్తున్నారంటే వచ్చింది ప్రాబ్లం. సరే మనం డిబేట్ వద్దు, ఎవరికి వాళ్ళే గొప్ప. అవును అంటే మల్టీ యాక్టివిటీస్ చేస్తారు, లైక్ యాక్టింగ్ తో పాటు యువర్ మెయింటైనింగ్ ఏ కెఫే ఆల్వేస్ సండే, అవును వన్స్ ఎ విజిట్ దేర్ ఆల్సో. ఓ వావ్ నైస్. సో ఏంటి లైక్ హౌ డు యూ బ్యాలెన్స్ బోత్? అదే ట్రై చేస్తున్నా ఇప్పుడు. నాకు ఆ బుక్ దొరికితే బ్యాలెన్స్ not just balance both, just to balance our social media as well. brands and all the looks we have to create అన్ని now is your customer be nice. ఏది బాగా టఫ్ now you're my customer. Yes అండి ఏంటంటే ఏది బాగా మేం ఏం అస్సలు ప్రాబ్లం రాలేదు. ఆల్వేస్ అండి కస్టమర్ కాబట్టి ఇప్పుడు నేను మంచిగా ఏం ప్రాబ్లం రాలేదు. బ్లూ డ్రమ్ తో ప్రాబ్లమా? అసలు బ్లూ కలర్ ఫుడ్ నేను థింక్ చేస్తాను. మీకు So, బ్లాక్ ఇష్టం అంటే బ్లాక్ ఈస్ ఫైన్. ఆ బ్లాక్ మీకోసం కస్టమైజేషన్ చేసి మీ Okay. ఇనిషియల్స్ కూడా రాసేస్తాను. ఏది టఫ్ మీకు, యాక్టింగ్ ఆర్ మెయింటైనింగ్ ఎ బిజినెస్? I think, see, tough is not maintaining a business or acting. Both are easy. Doing acting, getting the right opportunity, getting the right film, everything is right, still not being a hit. Business లో ఏంటంటే ఇప్పుడు మీరు మీ 100% ఇస్తారు, మీతో ఉన్న పార్ట్నర్స్ 100% ఇస్తారు, మీరు మంచి లొకేషన్స్ దొరుకుతారు. నా బిజినెస్ గురించి మాట్లాడుతున్నా, మంచి టేస్ట్ ఇస్తున్నారు, మంచి వైబ్ ఇస్తున్నారు అంటే తెలుసు దట్ 100% హిట్ అవుతుంది అని. మూవీస్ కి తెలియదు నేను 100% ఇస్తున్నాను, డైరెక్టర్ గారు 100% ఇచ్చారు, ప్రొడ్యూసర్ గారు 100% ఇచ్చారు, మంచి డేలో రిలీజ్ అయింది, పూజలు చేశాము, అందరు యాక్టర్స్ మంచి ఇంటెన్షన్ తో చేశారు, కానీ తెలియదు మూవీ కూడా మంచి వచ్చింది. అవును, మళ్ళీ అందరూ పని చేశారు, స్టోరీ బాగుంది, విజువల్స్ బాగుంది, మంచి డేట్. Sometimes it doesn't work out. So this is not in our hand. So this is even harder because even if you try, give your best, it does not work out, or sometimes it just without doing anything it works out. Business, at least we know it's a calculated decision. So I think industry is very hard. ప్యారలల్ గా సోషల్ మీడియా కూడా బాగా మెయింటైన్ చేయాలని అది కూడా తెలుసు. ఇప్పుడు మంచి రీల్ పోస్ట్ చేసి మంచి వ్యూస్ వస్తుంది, రేపు మంచి మూవీ చేస్తే ఏం వస్తుంది మాకు తెలీదు. ఓకే. అండ్ కమింగ్ అదే reels also is like few times unpredictable. Yeah, Few but times you you don't don't get ready and you do some trending. Yeah, but you get the result so soon, na? Yeah. Movie you have to wait one year. How much you can't test and try a lot. అంటే సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లైక్ ఇప్పుడు మీరు ఒక రీల్ పోస్ట్ చేస్తారు ప్రమోటింగ్ యువర్ బిజినెస్ ఆర్ సంథింగ్ లైక్ ఆర్ ఎండోసింగ్ సంథింగ్, పాజిటివ్ ఎంత ఉందో ఇట్ హ్యాస్ సమ్ నెగటివ్ బిహైండ్ దిస్. సో హౌ డు యూ డీల్, అంటే ఎలా తీసుకుంటారు? No, I don't deal only. Let them come. Where does she have time to deal? I have so much to deal. Okay. If I sit and deal and cry, then who will take care of other stuff in my life? I don't deal, and touch wood, I never got that much of problems. Some people will always comment, and even from my school time I had some comments. Ippudu Instagram undi, ఆ టైం సొసైటీ, ఆ టైం జనాలు పక్క neighbors or boys or seniors, అప్పుడు కూడా అదే వర్డ్ యూస్ చేశారు, ఇప్పుడు కూడా అదే వర్డ్ యూస్ చేస్తున్నారు, అందరి కోసం సేమ్ వర్డ్ యూస్ చేస్తారు, ఏం పని లేదు వాళ్ళకి. ఐ డోంట్ కేర్, ఐ డోంట్ సీ, ఐ జస్ట్ అవాయిడ్. అండ్ నౌ I stop blocking also comment. Whatever you want to comment, I don't care. Initially did you blocked? One message, sometimes some people send very bad pictures. Now it's at least Instagram blurs it. If someone messages you, someone sends anything and you waking up in the morning, who wants to see body part of a man? Who wants to see anything? Randomly sending pictures that I used to like. Sometimes I have cried also, seeing like, what did I do? Am I posting something wrong? And then I realized it's not our problem or our mistake, it's their problem. So now Instagram got this option that they blur all the photos from random people. So that helped, but I do not care at all. ఓకే. సో మీరు అంటే లైక్ యు ఆర్ ఆల్సో టూ మచ్ యాక్టివ్, బట్ చాలా కామెంట్స్ వస్తుంటాయి. హౌ డు యూ డీల్ అంటే లైక్ ఆవిడకైతే టైం లేదు అన్నారు, లైక్ విల్ యూ కేర్ అబౌట్ ఫ్యూ కామెంట్స్ అండ్ ఆల్? కామెంట్స్ అండ్ ఆల్ లేదండి, బట్ లైక్ మొన్న రీసెంట్లీ మీకు తెలిసిందే, ర్యాండమ్ గా సోషల్ మీడియాలో పిల్ల బచ్చాలు చేస్తారు వాళ్ళు, ఇంటర్కి వెళ్ళే వాళ్ళు, చదువుకునే వాళ్ళు, దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ వర్క్.
దాన్ని చేసిన ఒక దాన్ని న్యూస్ ఛానల్స్ తీసుకెళ్ళి అదొక పెద్ద డిబేట్ లా కూర్చోబెట్టి ఇప్పుడు నలుగురు ఐమ్ లైక్ దట్ ఈస్ లైక్ ఐఎమ్ లైక్ న్యూస్ ఛానల్ అనేది ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఇదంతా ఇవ్వాలి. మన అట్లీస్ట్ హైదరాబాద్ వాళ్ళు వేరు, మన ఆంధ్ర సైడ్ ఊర్లలో ఉన్న వాళ్ళకి ఏఐ అంటే ఏంటి ఇంకా తెలీదు. వాళ్ళకి ఇదేం తెలియనప్పుడు వై యు జస్ట్ ఒక అమ్మాయి గురించి, నా గురించనే కాదు వేరే అమ్మాయి గురించి కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ లేని ఎందుకు అంత ఫీడ్ చేయాలి? యూజ్ దట్ స్లాట్ టు ఎడ్యుకేట్ దెమ్ అబౌట్ సంథింగ్ నైస్, సంథింగ్ ఈవెన్ మోర్. ఇలాంటి ఒక టైం వేస్ట్, నేను చేసేది ఒక టైం వేస్ట్ జాబ్, ఆ టైం వేస్ట్ జాబ్ ని ఇంకా ఎందుకు మీద ఫోకస్ పెట్టి వై యూజ్ దట్ మీడియం టు ఎడ్యుకేట్ సంథింగ్ గుడ్ అని నేను కోరుకుంటాను. that has a lot to do with viewers also. See what they watch, news channels or Insta reels or paparazzi, they try to show that because everyone needs numbers end of the day. It can be money or it can be viewership, or you'll also కావాల్సిన ఏదో ఒకటి thumbnail పెడతారు. We understand because you need viewership. So I think first people need to also show interest in real kind of education or real kind of news. That kind of hurts me when bigger channels are also taking this other than ఎందుకు అని బాధపడతారే ఈ సెగ్మెంట్ ని వాళ్ళు ఇంకేదన్నా మంచికి వాడచ్చు కదా అని బాధపడతాను. బికాస్ అక్కడ ఊర్లోకి వెళ్ళినప్పుడు దేర్ ఆల్ వెరీ నైవ్, వాళ్ళు పొలం పనులు చేసుకునే వాళ్ళు, దే డోంట్ నో ఎనీథింగ్. ఫ్యూ టైమ్స్ ఈ మధ్యలో ఏఐ కాలంలో చంద్రబాబు నాయుడు ఈస్ గివింగ్ ఎ వీడియో కాల్, ఆ వీడియో చూసారో లేదో, నేను ఇప్పుడు ఒకటి చెప్పచ్చు, దాని వెనకాల ఒకటి కట్ చేసి ఒకటి యాడ్ చేసి దేర్ కెన్ బి 100 మిస్అండర్స్టాండింగ్స్. ప్రతిదానికి వచ్చి ఏదో గొట్టంగా చేసిన దానికి ఐ డోంట్ వాంట్ టు కమ్ అండ్ గివ్ ఎక్స్ప్లెనేషన్, బట్ అట్లీస్ట్ ఐ ఫీల్ ఇట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అథారిటీస్ ఆర్ బిగ్గర్ పీపుల్ టు చూజ్ వాట్ టు సే అండ్ వాట్ నాట్ టు సే. అది ఒక్కటి వరకు బాధేస్తుంది. ఇంకా బాధేసినప్పుడు ఇంకా గాయత్రి మంత్రం ఇంకో 10 సార్లు చదువుకుంటాను, 1000 సార్లు జపం చేసుకుంటాను, and then I will clear it out. But end of the day, ఇండస్ట్రీలో there is good, there is bad, there is అంటే పొగడతలు ఉంటాయి, తిట్టులు ఉంటాయి, ప్రేమ ఉంటది, కింద పడేటాలు ఉంటది. యూ హ్యావ్ టు బి బ్యాలెన్స్డ్ అండ్ బీ ఇన్ బిట్వీన్ అండ్ గో ఫార్వర్డ్. ఐ ఫీల్ ఈ ఇండస్ట్రీ మిమ్మల్ని హంబుల్ అక్కడ చేస్తుంది అనుకుంటా. అదే మెచ్యూర్డ్ స్టేట్మెంట్ ఇది యాక్చువల్లీ. అంటే ఎక్కడ నగ్గాలో కాదు, ఎక్కడ నగ్గాలో తెలియదు. సో కమింగ్ బ్యాక్ టు సినిమా, లైక్ మీరు ఫ్యూచర్లో ఎలాంటి రోల్స్ చేద్దాం అనుకుంటే, లైక్ హీరోయిన్ సెంట్రిక్ ఆర్ ఎల్స్ యూ వాంటెడ్ టు బి స్పెషల్, అంటే మీకు క్యారెక్టర్ ఇంపార్టెంట్? మోస్ట్లీ వేర్ ఐ కెన్ గెట్ టు పర్ఫామ్ చేసే రోల్స్ ఏదైనా దట్స్ ఓకే. ఇఫ్ నాట్ ఆల్సో మంచి డాన్స్ నెంబర్స్ వచ్చినా ఓకే. ఇంకొక మ్యాక్స్ 10 years ఉంటానేమో ఇండస్ట్రీలో, ఐఎమ్ 31 years. ఇంకొక 10 years హౌ ఎవర్ ఇన్ విచ్ ఎవర్ వే ఐ కెన్ ఎంటర్టైన్ ఆడియన్స్, ఆ ఆపర్చునిటీస్ నాకు రావాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. September 4th సినిమా రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అవ్వాలి అండ్ అందరికీ చాలా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ టు హోల్ టీమ్. మీకు కూడా అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.